హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక మా లూసీకి ఫీవర్ వస్తుంది, ఫుల్గా మోషన్స్ అవుతున్నాయి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చిండు. సిరప్ అయితే పోస్తాడు. చూడండి అగో ఎలా పోస్తాడో. చిట్టి తల్లి లుచి పాప చూడండి పాపం, బిడ్డ డల్లుగా ఉంటుంది. 3-4 డేస్ అవుతుంది, బాగా డల్లుగా ఉంటుంది. అసలు ఏం తింటలేదు. బాధ అనిపిస్తుంది, బాగా బాధ అనిపిస్తుంది. అందుకే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ సిరప్లు అయితే ఇచ్చిండు. ఎన్ని రకాలు ఇచ్చిండో చూపెట్టాడు. 3 రకాల. అయ్యో ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇప్పుడు అందరూ అనుకుంటారు కావచ్చు, ఏంటక్క గింత పిచ్చా మీకు డాగ్ అంటే అని మీరు అనుకుంటారు కావచ్చు. ఇది పెంచుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఈ ప్రేమ అనేది. అంతే, ఎవ్వరికి ఎన్ని చెప్పినా వేస్టే. అది పెంచుకోవడం చదువుకోవడం వాళ్ళకే తెలుస్తుంది. ఇక చూడండి అది ఎట్లా పోస్తాడో. నాకైతే అస్సలే నన్ను దగ్గర కూడా రానియదు ఇదైతే. ఈ పొట్టిది మా లూసి పాప నన్ను దగ్గర కూడా రానిది. అసలు నన్ను చూస్తేనే అది దూరం పోతుంది. వాళ్ళ డాడీ విలువంగానే వచ్చింది. నన్ను చూస్తే పోయి సందులో కూర్చొని నేను రాను పో అన్నట్టు మాట్లాడుతుంది. బొంగారు తల్లి ఆమె వచ్చిందిరా నీకు, ఆమె వచ్చిందారా. చిన్న పిల్లలకన్నా చూడు, బాగా వేడిగా ఉన్నది పాపం బిడ్డకు. చూడండి, మీ దగ్గర కనుక డాగ్స్ ఉంటే మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. మా బంగారు తల్లికి అయితే చూడండి పాపం. మా పాప ఈ వీడియో కనుక చూస్తే మమ్మీ లూసీకి జ్వరం వచ్చిందా అయ్యో అని బాధపడుతుంది. నేను కానీ ఇప్పటి వరకు మా పాపకు చెప్పలే. మా బాబు అంటే తను పట్టించుకోడు, కొంచెం తను పాపం బిజీగా ఉంటాడు. మా పాపే రోజు వీడియో కాల్లో చూసి చూస్తుంది. మమ్మల్ని చూడకుండా మంచిగా, కానీ మా పాప దీన్ని అయితే చూస్తుంది. చెప్తే బాధపడుతుందని మేము ఇప్పటి వరకు అయితే ఆమెకు చెప్పలేదు. ఇప్పుడు ఈ వీడియో మేము యూట్యూబ్లో పెడితే చూసి వెంటనే ఫోన్ చేస్తుంది. అయ్యో మమ్మీ, కేర్ఫుల్ మమ్మీ, మంచిగా చూసుకో మమ్మీ, ప్లీజ్ మమ్మీ, వాటికి నోరు లేదు మమ్మీ, అవి ఏం చెప్పలేదు మమ్మీ అని అంటది. మా సారికున్ను మా పాపకి బాగా ఇష్టం ఇవంటే. లుచి పాప అమ్ముతులే ఆయి వచ్చిందారా, తగ్గుతుంది ఆయి తగ్గుతుంది. లూజ్ మోషన్ పోతుంది, ఏడుస్తుంది, వాటర్ వస్తుంది కండ్లలో. చూడండి, బాధ అనిపిస్తాను. 2 డేస్ నుండి అయితే మాకు అసలు పిచ్చి లేస్తాను. నేను చూస్తానైతే బక్కగా అయిపోయింది. మంచి యాక్టివ్ ఉండేది, అట్లా డల్గా పడుకుంటుంది. పిచ్చి అనుకుంటారు కావచ్చు. మా వాళ్ళు అయితే అందరు మమ్మల్ని పిచ్చి అనుకుంటారు. మా చుట్టాలైతే పిచ్చే అనుకుంటారు. మనుషులకే లేదు గతి వీటికే వచ్చిందా అని అనుకుంటారు. కానీ ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. కానీ మూగజీవులను చదువుకున్నప్పుడు వాటిని అయితే మంచిగా చూసుకోవాలి. ఎవ్వరమైనా కూడా అవి చెప్పలేవు కదా. మనం దగ్గర తీసుకుంటే దగ్గరకు వస్తాయి, దూరం కొడితే దూరం పోతాయి. చిన్న పిల్లల కంటే ఎక్కువ. ఇంకా పిల్లలన్నా చెప్తారు, కడుపు నొస్తుంది మమ్మీ, కాళ్ళు నొస్తాను ఏం చెప్తారు. కానీ ఇవి చెప్పాయి కదా, ప్రేమగా చూపిస్తానైతే ఇక వాటంత ప్రేమ ఉండేవి కావచ్చు నాకు తెలిసిన వరకైతే. మా పొట్టితల్లి అయితే ఇంకా మంచిది. ఇది 3వది కదా. అసలు మా పిల్లలకు కూడా మేము ఎప్పుడు ఇంత కేర్ఫుల్ చూపలే కావచ్చు, తక్కువ. సెట్ మమ్మీ, సిట్ చిట్టు లూచులో చిట్టు కూర్చో మమ్మీ కూర్చో. ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇక చూడు అయిపోయి. నువ్వు రేపు మళ్ళీ తిరిగావా, నువ్వు వాకింగ్కి వెళ్ళావా? అమ్మ తల్లి, చిట్టి పాపలు, లుచి పాపలు, బంగారం, ఆయి వచ్చిందారా. ఇక వేడి ఉన్నది కదరా పాపము, ఆయి వచ్చిందా. ఎంత బక్కయ్యను చూడరా నువ్వు, ఎంత బక్కయ్యను చూడు. అక్క ఏమంటుంది, మమ్మల్ని తిడుతుంది కదరా అక్కయ్య. అక్క తిట్టదా కక్కకు. మార్నింగ్ వాంతులు కూడా వేసుకుంది పాపం. ఏడుస్తుంది, తుడుస్తాను చూడండి, ఏడుస్తుంది. దానికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. అస్సలు వీటిని పెంచుకోవద్దు. పెంచుకుంటే ఇక ఈ ప్రేమ కింద మనుషుల ప్రేమ కూడా వేస్టే కావచ్చు.
ఒక్క పూట అన్నం పెట్టి చూడండి, ఏ కుక్కకైనా, రోడ్డు మీద పోయే కుక్కలైనా ఒక్క పూట అన్నం పెట్టి చూస్తే, ఒక్క పూట కనుక అన్నం మనం కరెక్ట్ వాటికి పెడితే రెండో పూట చక్కడే ఉంటాయి. మన ఇంటికి కావాలుంటాయి డాగ్స్ అయితే. ఊరు కుక్కలైనా అంతే, చదువుకున్న కుక్కలైనా అంతే. వాటికి ఉంటుంది కదా మా మమ్మీ డాడీ అనేది ఉంటుంది కదా. మళ్ళీ లూసీ నన్ను లూసీ పాప అంటది. లూసీ పాప అంటే చూస్తుంది, వాళ్ళ డాడీని అయితే డాడీ అనాలే, నన్ను లూసీ పాప అంటది. లూసీ పాప అన్నారా నేను? ఈ నా పేరు లూసీ పాప పెట్టింది అన్నట్టు ఇవే వీళ్ళు చెప్తారు. మా సార్ చెప్తాడు, లూసీ పాప గోయింగ్ అనగానే ఉరకత్తుంది నా దగ్గరికి. ఏడవకు, ఏం కాదు, అయిపోయింది, ఏం కాదురా చిట్టి తల్లి, బంగారం నీకేం కాదు, మీ డాడీ ఉన్నాడు కదా, మీ డాడీ ఉన్నాడు కదా నిన్ను. మా పిల్లలు దూరం ఉండేసరికి ఏ బీటి మీద దీని మీదనే బాగా అంటే బాగా. అయ్యో క్లాత్ లేదు, తీసుకురండి. చూడండి, ఏం కాదు మమ్మీ, ఏం కాదు, రుచి పాప ఏం కాదు. అగో అయిపోయింది, అగ్గో సిరపులు తాగింది, గుడ్ గర్ల్. మళ్ళీ రుచిగాడు 3 సిరపులు తాగింది, గుడ్ గర్ల్. సిట్, పడుకోమ్మా, బాయ్. పోతున్నావా, నీ బెడ్రూమ్కి వెళ్తున్నావా? అక్కడ పడుకుంటే సందిలా. మళ్ళీ కక్కుతావు నువ్వు, బయటికి వెళ్ళు లూసీ. మార్నింగ్ కూడా అంతే, తాగిస్తే కొంచెం వామిటింగ్ చేసుకుంది. రుచి పాప దారా, దా, ఈమె బెడ్డు అన్నట్టు ఇది అందరు. దా, వామిటింగ్ చేసుకుంటావు, దా కొద్దిసేపు ఆడుకుందురా డాడీతోటి, దా దా అమ్మ. చూడండి నేనంటే ఎట్లా అంటుందో, రుచి గుర్రు అంటుంది, దా అమ్మ దా. రాదట, దా దా అమ్మ దా దా, ప్లీజ్ దారా, బయట రా, కక్కుకుంటావు దా, నువ్వు మళ్ళీ అక్కడ పడుకుంటే కక్కుకుంటావు, మార్నింగ్ అక్కిరావు, దా దా. మీరు కుక్కలను ఎవరు చదువుకుంటారో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చూసుకుంటారా డాగ్స్ను? చూసుకున్నట్టయితే కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.